ఎన్టీ రామారావు గారి మనమడుగానే ఆయన్ని అందరూ గుర్తిస్తారు. ఖర్జూర్ అవునా? నాయుడు గారి అవునా? ఆ మనమడుగా మాట వెంకటరెడ్డి గారికి చెప్పండి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రోజు ఆయన ఎక్కడా కూడా ఆయన రాజకీయ ఎస్. బాటలో ఎక్కడా కూడా ఖర్జూర్ నాయుడు గారి పేరు ఎక్కడా కూడా ఒక్కసారి కూడా 100% దాన్ని నేను ఒక్కసారి కూడా యాక్సెప్ట్ చేస్తా. ఎప్పుడు కూడా ఎన్టీ మాట్లాడినటువంటి రామారావు సందర్భం గారిని లేదు. స్మరిస్తా మా ఉంటారు. తాత ఎన్టీ ఎన్టీ రామారావు గారు అంటే రామారావు గారు సరే, అంటారు ఇప్పుడు ఆయన. ఒక్కొక్క విషయం వినండి ఏది? వినండి. ఖర్జూర్ నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి చాలా వారిద్దరిని కంపేర్ చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఒక లెజెండ్. ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్న అధికారులు. ఖర్జూర్ నాయుడు గారు ఒక సాధారణమైనటువంటి ఒక రైతు. ఆయన వాళ్ళిద్దరూ మీరు ఎట్లా కంపేర్ చేస్తారు? అదేంటండి ఆ. ఇప్పుడు స్వతహాగా ప్రకాశించేటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఉమ్. అలా కాకుండా వాళ్ళ కొడుకుల వల్ల వాళ్ళ తండ్రుల వల్ల ప్రకాశించేటువంటి నక్షత్రాలు కొన్ని ఉంటాయి. ఆయన రాజకీయాల్లో రాలేదు కదా. ఖర్జూర్ నాయుడు గారు ఎప్పుడు మాత్రాన పోటీ తండ్రి చేయలేదు పేరు కదా చెప్పుకోలేరా, రాజకీయాల్లో. తాత పేరు చెప్పుకోకుండా ఉండాలా అనేది ఇక్కడ క్వశ్చన్. అంతేగాని ఎన్టీ రామారావు గారు ఎక్కువ, ఖర్జూర్ నాయుడు గారు తక్కువ అని చెప్పడం నా ఉద్దేశం కాదు. ఓకే. ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే ఆ కుటుంబంలో ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు ఎన్టీ రామారావు గారు మా తాతగారు అని చెప్పేసి. ఎస్. కాబట్టి సో ఇప్పుడు షర్మిల గారు కుమారుడు చేసుకోవచ్చు, కూడా తప్పే ఉంది. ఇదే ఇక్కడ యాంగిల్ లో ఇదే ఎపిసోడ్ లో క్లెయిమ్ ఎవరిని చేసుకోవచ్చు. ఎవరు క్లెయిమ్ చేసుకున్నప్పటికి కూడా ప్రజల యొక్క ఆమోదం ఉండాలి. ప్రజా ఆమోదం ఉన్నవాడు పొలిటీషియన్ గా కింగ్ అవును, అవుతాడు. లోకేష్ గారికి ప్రజలు ఆమోదించారు కదా ఎన్టీ రామారావు గారు మనోడుగా క్లెయిమ్ ఆమోదించారు చేశారు. కాబట్టి యాక్సెప్ట్ చేసుకోమని చెప్తున్నాం కదా. ఇప్పుడు రాజారెడ్డి గారి పెట్టుకునేటువంటి అర్హత లేదని వెంకటరెడ్డి గారు అన్నారు ఇందాక. అవును. నా వరకు నేనేమంటున్నానంటే అసలు పెట్టుకునే అర్హత ఆ కుటుంబంలో అందరికీ ఉంటుందేమో. క్లెయిమ్ చేసుకునే తప్పేముంది? వినండి. దాన్ని క్వశ్చన్ చేయాల్సిన పనే లేదు. ప్రజల్లో మన్నన లేకుండా మీరు రాజారెడ్డి పేరు పెట్టుకున్నా, రాజశేఖర రెడ్డి పేరు పెట్టుకున్నా, మా మామ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినా గానీ మీ మొహం ఎవడో దేకేవాడు ఉండడు. ఇది మనం గమనించాల్సిన విషయం. ప్రజల్లో మన్ననలు పొందాలి, వాడే నాయకుడు అవుతాడు. జగన్మోహన్ రెడ్డి ఏకఛత్రాధిపత్యంగా 151 మందికి ఒక ఒంటి చేతితో గెలిపించుకుని అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకున్నారు, తప్పేముంది? క్లెయిమ్ చేసుకున్నారు కదా. క్లెయిమ్ నాన్నగారి పేరు చెప్పుకోకుండా వెళ్ళలేదు కదా ఎలక్షన్ కి. అలాగే వైఎస్ ఆవిడ సోదరి కూడా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కూడా వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకునే పులివెందుల్లో తిరిగారు. మరి అసెంబ్లీకి కాదు కదా, ఒక్క వ్యక్తిని కూడా అసెంబ్లీ 1,50,000 ఓట్లు సాధించారు ఆవిడ. మీరు అది 40% మర్చిపోకండి. కాంగ్రెస్ సింబల్ మీద. ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించారు. బ్రహ్మనాయుడు గారు అంటే మీరే ఏమంటారంటే గెలిచిన వాళ్ళ గురించే కదండి మాట్లాడతాం అని చెప్పి గతంలో మీరే అన్నారు. అందుకని చెప్పాను. ఓట్లు ఎన్ని వచ్చినా సీట్ల సంఖ్య ముఖ్యం కదా. అలాగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు.